మన దేశంలో కొందరు అధికారులు రాజకీయ నాయకుల కాళ్ళ దగ్గర సాగిల పడిపోవడంలో ట్రైనింగ్ పొందుతుంటారు. వాళ్ళు ఏం చెప్పినా తలాడిస్తూ, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ కళ్ళు మూసుకుని సంతకాలు చేసేస్తుంటారు. మరికొందరు మాత్రం తమ కాళ్లకు పని చెప్పి అక్రమార్కుల భరతం పట్టి జనం గుండెల్లో ఓ స్థానాన్ని పొందుకుంటారు. సాగిల పడిపోయే అధికారులెవరని ఎవ్వరూ అడగరు, ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ చాలా ఫేమస్ కాబట్టి. ఇక తమ కాళ్లకు పని చెప్పి పనిచేసే అధికారులెవరో మాత్రం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాంటి వారిలో ఒకరే ఒకప్పటి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్. రాబోయే తరాలు కూడా ఆ కలెక్టర్ అమ్మ పనితీరు, మంచితనం గురించి తెలుసుకునేలా ఆ జిల్లా ప్రజలు తమ గ్రామానికి ఆమె పేరు పెట్టుకున్నారు. 2.5 ఏళ్ల పాటు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా పనిచేసి 2020లో వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లారామె. ఆమె బదిలీపై వెళ్తున్నప్పుడు కూడా ఓ తల్లి వెళ్తుంటే బిడ్డ ఏడ్చినట్టు ఆ ప్రాంత ప్రజలు తల్లడిల్లిపోయారు. ఇక ఆమె వెళ్లిపోయినా ఇప్పటికీ అక్కడి ప్రజలు ఆమె సేవలను గుర్తు చేసుకుంటూనే ఉంటారు. వింటుంటేనే ఈ రోజుల్లోని ఇలాంటి అధికారులు ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది కదూ. ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్న ఆ కలెక్టర్ గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. దివ్య దేవరాజన్ డిసెంబర్ 13, 1983లో తమిళనాడులో జన్మించారు. ఆమె తండ్రి విద్యుత్ శాఖలో ఉద్యోగి. అప్పట్లో మారుమూల గ్రామాలకి అసలు కరెంటు సదుపాయం ఉండేది కాదు. పట్టించుకునే అధికారులు కూడా కరువే. కానీ దివ్య తండ్రి మాత్రం పట్టుబట్టి ప్రతి గ్రామానికి కరెంటు వచ్చేలా చేశారు. అప్పటి వరకు చీకట్లో మగ్గిపోతున్న ఎంతో మంది పేదల ఇళ్లలో వెలుగుల్ని నింపారు. దాంతో ఆ గ్రామస్తుల కళ్ళలో ఆనందాన్ని దివ్య స్వయంగా చూశారు. ఓ అధికారి తలుచుకుంటే ప్రజల తలరాతలు ఎలా మారిపోతాయో, ఎంత గొప్పగా మార్చొచ్చో అనే ఆలోచన పుట్టింది ఆమెలో. చిన్న అధికారి అయితే కొంతే మార్పు తేగలం, అదే కలెక్టర్ అయితే అనుకుందావిడ. ఏది ఏమైనా కలెక్టర్ అవ్వాల్సిందే అని మొండిగా కసిగా చదివింది. ఆమె పట్టుదలకు విజయం కూడా దాసోహమైంది. 2010లో సివిల్స్ పరీక్ష పాస్ అయి 2013లో హైదరాబాద్లో మొదటి పోస్టింగ్ పొందారు. ఆ తర్వాత ఖమ్మం జాయింట్ కలెక్టర్ గా వెళ్లారు. అక్కడ కొన్ని రోజులు పనిచేసిన తర్వాత 2017న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా వచ్చారు. ఆమె వచ్చి రాగానే ఎటు చూసినా ఆమెను సమస్యలే పలకరించాయి. తండాల్లో వెనుకబాటుతనం, గాడి తప్పిన రాజకీయ వ్యవస్థ, అదుపు తప్పుతున్న శాంతి భద్రతలు. అలాంటి పరిస్థితుల్లో పాలన చేయడం అంటే కత్తి మీద సామే. కొత్త ప్రాంతం, కొత్త భాష. స్థానికులు కూడా తనను అధికారిగా, బయట వ్యక్తిగా భావిస్తున్నారని ఆమెకు అర్థమైంది. ఎలాగైనా వాళ్ళకు దగ్గర కావాలనుకుంది. ఇక అక్కడ ఎక్కువగా గోండు భాష ఉండడంతో ఓ సహాయకుడి సహాయంతో గోండు భాష నేర్చుకోవడానికి సిద్ధమైంది. పిల్లలకు దగ్గరవ్వాలంటే మనం పిల్లల్లా ప్రవర్తించాలంటారు మానసిక నిపుణులు. పిల్లల్లాంటి స్వచ్ఛమైన మనసు, అమాయకత్వం కలిగిన ఆదివాసులకు ఇదే సూత్రం వర్తిస్తుంది. పరాయి భాష మాట్లాడే అధికారులను పరాయి వాళ్ళలాగే చూసే గోండులు అదే అధికారుల నుంచి గోండు పలుకులు వినిపిస్తే మాత్రం మురిసిపోతారు. తమ కష్టాల్ని చెప్పుకోవడానికి ముందుకొస్తారు. అందుకే చేసే పనిపై చిత్తశుద్ధి ఉండాలని తప్పించే దివ్య దేవరాజన్ ఎంతో కష్టమైన పట్టు వదలకుండా గోండు భాష నేర్చుకుంటూ ఆదివాసీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. చుట్టూ కొండలు, పచ్చదనం చల్లినట్టు ఉండే ఆదిలాబాద్ అడవుల్లో గోండులది భిన్నమైన జీవన శైలి. మైదాన ప్రాంతానికి దూరంగా ఉండే ఇక్కడి జనం సమస్యలు కూడా భిన్నంగానే ఉంటాయి. సరైన సదుపాయాలు లేక చదువుకు దూరంగా గడిపే గోండులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం కత్తి మీద సామే. అందుకే సభలు, సమావేశాల్లో గోండి భాషలోనే మాట్లాడుతూ వారికి దగ్గరయ్యారు దివ్య దేవరాజన్. వాళ్ళు ఏ సమస్యలు చెప్పినా అనువాదుడిని పక్కనే పెట్టుకుని ప్రతి పదానికి అర్థం తెలుసుకొని మరి అక్కడికక్కడే వాళ్ళతో పరిష్కారాన్ని వాళ్ళ భాషలోనే తీర్చేసేవారు. అది చూసి మురిసిపోతున్న గోండులు దివ్యను గుండెలకు హత్తుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేసేవారు. ఇక ఈ కలెక్టర్ చర్యల ఫలితంగా ప్రతి నెల జరిగే ప్రజావానికి గోండుల నుంచే వందల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అక్కడి అధికారులే ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్ళు అధికారులు ఇలా మాట్లాడుంటే ఎప్పుడూ తమ సమస్యలు తీరిపోయావని గోండు ప్రజలు ఆనందం వ్యక్తం చేసేవారు. అంతేకాదు, ఏ సమస్య వచ్చినా నేరుగా కలెక్టర్కే చెప్పుకునేలా, మధ్యలో ఏ అపార్ట్మెంట్ లేకుండా ఉండేలా ప్రజలకు అధికారులకు మధ్య వారధిలా మారారావిడ. అలా ప్రతి సామాన్యులకి చేరువయ్యారు. తమ గురించి కలెక్టర్ అమ్మ పడుతున్న తపనకు ఆ అడవి బిడ్డల మనసులు కరిగిపోయాయి. ఆమెకు దగ్గరయ్యారు. ఎంతలా అంటే వారింట్లో ఏ శుభకార్యం జరిగినా ఆమె ఉండాల్సిందే అనేంతగా. అందుకు తగ్గట్టుగానే వారి ఇంట్లో జరిగే పెళ్లిళ్లకు హాజరయ్యేవారు. వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించేవారు. అంతేకాదు, వారితో కలిసి డ్యాన్స్ చేసేవారు.
చేసేవారు దివ్యదేవరాజన్. ఇక తనని కలవడానికి వచ్చినప్పుడు లేదా పండుగలకి ఎవరైనా శుభాకాంక్షలు చెప్పేందుకు బొకేలు, శాలువాలు తీసుకురావద్దని చెప్పేవారు ఆవిడ. వాటికి బదులుగా పుస్తకాలు, పెన్నులు, ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు దుప్పట్లు తీసుకోవాలని హితవు చేశారు. అలా వచ్చిన వాటిని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పంచేవారు. అలా తాను అందించిన సేవలు అన్ని ఇన్ని కావు, చాలా రకాల మార్పులకు ఆమె శ్రీకారం చుట్టారు. ఇక ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత దివ్యకు చాలా సమస్యలు తలెత్తాయి. కానీ ఆమె బెదరలేదు, జంకలేదు. భూ వివాదాల విషయంలో ఎన్నో బెదిరింపులు వచ్చాయి, అటు రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి ఇటు రాజకీయ నాయకుల నుండి. కానీ దివ్య మాత్రం అస్సలు భయపడలేదు. తనదైన శైలిలో పరిష్కారం చూపారు. అక్రమ నిర్మాణాలను రద్దు చేసి అక్రమార్కులకు చుక్కలు చూపించారు. గిరిజనులు, ఆదివాసుల మధ్య గొడవ వచ్చినప్పుడు కూడా 2 వర్గాలను కూర్చోబెట్టి సమస్యలను విన్నారావిడ. ఇరు వర్గాలను సామరస్యం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అది అంత తేలిగ్గా జరగలేదు. కానీ తన డ్యూటీలో ఏమాత్రం రాజీపడని ఆమె దేనికి వెరవకుండా సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్లేవారు. ఎవరిని లెక్క చేసేవారు కాదు. న్యాయం న్యాయంగా చూడాలనే వ్యక్తిత్వం ఆమెది. అలా 6 నెలల పాటు నిర్విరామంగా కృషి చేసి గిరిజనులు, ఆదివాసీలను శాంతింపజేశారు. అమాయకులైన వారిని కొంతమంది స్వార్థం కోసం రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని అర్థమైన ఆమె తనదైన శైలిలో కృషి చేసి వారి సమస్యలను చాలా వరకు పరిష్కరించారు. ఇలా పాలనలో తనదైన మార్పును చూపించారు ఆవిడ. ఇంత గొప్ప పనులు చేసిన ఆమె ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఆమెను వెళ్ళొద్దంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ అధికారికి ఇంతకంటే ఇంకేం కావాలి? మరి ఈ కలెక్టర్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఓ లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.